ఆత్మీయులారా, ఇవాళ గురువారం సాయి సుధాలహరి అనే పేరుతో చాలా కాలంగా మనం సత్సంగం నిర్వహించుకుంటున్నాం. వీక్షిస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలి. మీలోంచే పరమాత్ముడు ఈ అవకాశం ఇచ్చి అవతరిస్తున్నారని భావిస్తున్నాను. సాయిబాబా గురించి ప్రపంచము ధ్యాస పెట్టే కొద్దీ, ప్రపంచం అంటే మనుషులే, రకరకాల విషయాలు బయట వస్తూ ఉంటాయి. ఇప్పుడు బాబా గురించిన విశేషము ఆ విధంగా అనేక రకాల అంశాలతో కూడి ప్రపంచమంతా అన్ని వైపులా వ్యాపిస్తున్న కాలం ఇది. కొందరేమో మహా అభిమానించి ప్రేమించి మనలాంటి వారు ఇష్టపడి గౌరవించి అనుసరించాలని అనుకుంటూ వీలైతే అనుసరిస్తూ ఉంటాం. కొంతమంది అందులో తప్పులు ఎతుకుతూ ఉంటాడు. కొంతమంది ఆయన ఎక్కడ పుట్టాడు, పుట్టకుండా మనిషి ఎలా ఉంటాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ కులగోత్రాలు ఏంటి, ఏ ఊరు, సరే ఒక మతం అయితే ఇంకో మతం ఎలా అవుతాడు. ఇప్పుడు అంటే మన అవగాహన మన ఆలోచనలతోనే అన్నీ చూడాలనుకుంటాం. ఆ విధంగా మనం అనేక రకాలుగా ప్రపంచం సాయిబాబా గురించి ఆలోచిస్తుంది అంటే సాయిబాబా గురించి వాళ్ళందరి మనస్సుల్లో ఆ ప్రస్తావన వచ్చిందని అర్థం. మిగతా విషయాలు పక్కన పెట్టి దాని మీద దృష్టి పెట్టారని అర్థం. సరైనటువంటి సమాధానం కానీ లభిస్తే ఈ సమాజం ఉత్తమంగా పురోగమించగలుగుతుంది. ఇకపోతే సాయి గురించిన మనదైన రీతిలో మనం చేసుకుంటున్న ఒక అవగాహనాత్మక సత్సంగం ఇది. సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు ఉన్నట్టు, ఆ తర్వాత సమాధి అయినట్టు మనకు నిర్దిష్టమైన సమాచారం ఉంది. ఈరోజు దానికి సంబంధించిన ఇద్దరు సత్పురుషులకు సంబంధించిన వ్యవహారాలు ఈరోజు మనం ప్రస్తావించుకోదగినవి ఉన్నాయి. సాయిబాబా ఎలా వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు. ఊడిపడ్డట్టు అనంత ఆకాశం నుంచి వచ్చినట్టు వచ్చి అతి చిన్న పల్లె, ఆయన ఆ ఊరు ఎందుకు ఎన్నుకొని ఎలా వచ్చారో షిరిడీకి చేరారు. ఆ షిరిడీ పక్కనే ఆ తాలూకాలో అడిగితే కూడా ఎవరు చెప్పరు, అంత చిన్న పల్లె. సుమారు ఒక 70-80 ఇళ్ళు, అంతా పేదలు, రెక్కాడితే డొక్కాడని మనుషులు ఉండే ఊళ్ళో ఆ రహతా అనే ఊరికి ఒక పని చేసే వాళ్ళ పల్లె లాంటి దాంట్లో సాయిబాబా వెలసారు. అక్కడే విజయం చేశారు. ఒకనాడు అహ్మద్నగర్ జిల్లాలో కోపర్గాం తాలూకాలో షిరిడీ ఎక్కడుందో తెలియని పరిస్థితిలో బాబా ఉద్భవిస్తే, ఈనాడు షిరిడీ పేరు చెబితే షిరిడీ ఉండే కోపర్గాం తాలూకా, షిరిడీ ఉన్నదే అహ్మద్నగర్, షిరిడీ ఉన్నదే మహారాష్ట్ర అనే అంత ప్రఖ్యాతం కావటానికి కారణం ఆ సాధుమూర్తి విజయం చేయటం. సరే, సాయిబాబా గురించి జాగ్రత్తగా చెప్పుకుంటే అది మహాత్ముల చరిత్ర, భారతీయ ఋషీశ్వర చరిత్ర. ఒక రకంగా చూస్తే ఆధునిక భాగవతాన్ని గన చెప్పుకుంటే అందులో ఒక అధ్యాయం సాయిబాబాది. అది మరాఠా ప్రాంతం నుంచి తీసుకున్నా, భారతీయ మహాత్ముల చరిత్రను తీసుకున్నా కూడా సాయికి సముచిత స్థానం ఇవ్వక తప్పదు. సరే, ఈరోజు విశేషాలు ఏమిటి? మాస్టర్ గారు పరిచయం అయ్యి సాయిబాబా మనకు దగ్గరగా ఆయన గురించి కొంత వివరణ తెలిసి ఆయనకు మనం శిరస్సు వంచి నమస్కరించి మన జీవితాలకు కేంద్రంగా ఆయన భావించిన తరువాత, ఆయన మన పరాత్పర గురువుగా నమ్మిన తర్వాత విశేషం ఏంటంటే, మొదట ఏమనిపిస్తుంది, ఒకసారి షిరిడీ వెళ్ళి బాబాను చూస్తే ఎలా ఉన్నాం అనిపిస్తుంది. మేము మొదట్లో షిరిడీ వెళ్ళాలి అనుకుంటే కొన్ని ఇబ్బందులు, బాధలు, కష్టాలు మనసుకు వచ్చి భయపెట్టేవి. మొట్టమొదటిది ఏంటంటే, అది మరాఠా ప్రాంతం, అక్కడ తెలుగు రాదు కానీ హిందీ వచ్చినా మన పుస్తకాల హిందీ తప్ప మాట్లాడే హిందీ రాదు. ఒకటి భాష సమస్య. రెండవది, మనం ఎప్పుడూ మన ప్రాంతాన్ని వదిలి అంత దూరం పోయిన వాళ్ళం కాదు. రెండవది, సరే తీరా అక్కడికి పోతే
అక్కడ ఏం చేయాలి? అక్కడ ఒక గుడి ఉంటుంది. సరే, అక్కడికి పోయి ప్రతినిత్యము చేయవలసిన ఉత్తమమైన విషయం ఏమిటి అనేది ఎవరు చెప్తారు? అంటే ఇంతకుముందు పోయొచ్చిన మాస్టర్ గారి ద్వారా మనం ఏదో విన్నాం అనుకోండి. ప్రత్యక్షంగా ఇది ఇలా అని తెలియాలంటే అక్కడ ఎవరన్నా తెలియాలి కదా. ఆ విధంగా భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం పేరు పూజ్య శ్రీ శివనేశన స్వామి. అప్పట్లో ఎవరైనా షిరిడీ వెళుతున్నాం అనగానే మాస్టర్ గారు గారిని, ఆ తర్వాత మనం కానీ ఏం చెప్పేవాళ్ళం అంటే, షిరిడీ వెళుతున్నారా, సంతోషం, వెళ్ళిరండి. అక్కడ బాబావారి సావడిలో శివనేశన స్వామివారనే సాధువు ఉంటారు. ఆయన తెలుగు వచ్చు. ఆయన దగ్గరకు పోయి ఏం కావాల్సినా అడగండి, ఆయన సలహా ఇస్తాడు, సూచిస్తాడు, సహకరిస్తారు, సాయి గురించి చెప్తాడు అని చెప్పుకునేవాళ్ళం. నిజంగా ఒక సాధువు ఎలా ఉండాలో ఉంటాడో అందుకు ఉదాహరణ ఎవరు అంటే శివనేశన స్వామి. సరిగ్గా ఈరోజు 1996 సంవత్సరం వరకు ఉన్నారు ఆయన. 30 సంవత్సరాలు అయిందన్నమాట. అటువంటి మహానుభావుడు ఆయన. అంటే ఒక సాధువు ఏ విధంగా ఉండాలా, గురుభక్తుడు ఎలా ఉండాలా, ఆయన నట్ట కదిలిస్తే చాలు బాబా గురించే మాట్లాడతాడు. ఏమి చెప్పినా చిట్ట చివరికి తీసుకొచ్చి అద్భుతమైన సత్సంగంగా మారిపోతుంది ఆయనతో మాట్లాడే ప్రతి మాట, ప్రతి విషయం అంతా కూడా. మరి ఆయన ఎలా ఉంటాడు? మనం ఇప్పుడు మన ప్రాంతాల్లో చూసినట్టు కాషాయాంబరధారులు, రకరకాల జడలు ఇవి వేసుకున్నవారు, దండధరులు ఇలా ఉంటారు కదా సాధుమూర్తులు. ఆయన అట్టే ఉండడు. ఒక గుడ్డ కట్టుకొని ఉంటాడు, ఒక తుండు పైనేసుకొని ఉంటాడు, జుట్టు అట్లా వదిలేసి అది అట్లా కట్టలు కట్టిపోయి ఉంటుంది. కళ్ళు మాత్రం ఉజ్వలంగా ఉంటాయి. సన్నము లావు కాదు, మధ్యగా ఉంటారు, పొడవు పొట్టి కాదు. ఏ విశేషము లేని ఒక సామాన్య సాధువులాగా ఉంటారు ఆయన. కానీ ఆయన ఒక్క నిమిషం కనుక గమనిస్తే ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తోచేవారు. ఆయన ఒక జీవితాన్ని నిర్ణయించుకున్నారు. ఆ జీవితంలోనే జీవించేసి అలాగే సమాధిగతుడైపోయిన పరమ సాధుమూర్తి ఎవర్రా అంటే శివనేశన స్వామి. ఆ రోజుల్లో ఒక నెలకు ఒకరో ఇద్దరో తెలుగు వాళ్ళు వచ్చే రోజుల్లో వాళ్ళందరికీ ఆయన అండా ఆలంబన. ఎంత మేరకు ఏమి చేయాలో వాళ్ళకి సాయం చేసి, వాళ్లకు సహకరించి, వాళ్ళు సాయి సాన్నిధ్యాన్ని వీలైనంత ఎక్కువ ఉపయోగించుకొని ఆ యాత్ర పరిపుష్టమయ్యేలాగా సహాయం చేసేవారు. ప్రతివాడు సాయి భక్తి కలిగి అది అభివృద్ధి చేసుకోవడానికి సహకరించేవారు ఆయన. ఎప్పుడైనా మనం ఆయన దగ్గర పోయి ఒక్క నిమిషం కూర్చుంటే ఒక సాయిలీల చెబుతారు. ఆ సాయిలీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా అక్కడ ఉంటే చెబుతారు. పరమాత్ముడి అపార దయ వల్ల ఎంతోమంది సాయిబాబా భక్తులను, వాళ్ళ కుటుంబం వాళ్ళను మనం షిరిడీలో కలవడానికి శివనేశన స్వామి అట్లా కారణమయ్యారు. ఆయన నోరెత్తితే సాయికి సంబంధించిన వివరాలే, విశేషాలే చెబుతారు. ఆ విధంగా సుమారు 40 సంవత్సరాలు, 36 సంవత్సరాలు, 37 సంవత్సరాలను ఒకటి, ఇంకో కోణంలో చూస్తే 40 సంవత్సరాలు అదే విధంగా జీవయాత్ర సలిపినటువంటి సాధుసత్తముడు. ఆ విధంగా బాబా భక్తులకు సహకరించిన వారు. అన్నిటికంటే ముఖ్యం పరమ పూజ్యులైన భరద్వాజ మాస్టర్ గారి సాయి లీలామృతం వెలుగు చూడటానికి కారణమైన వారు ఎవరు అంటే శివనేశన స్వామి. అట్లాంటి వాళ్ళ వల్ల మానవజాతికి జరిగే మహోపకారం చాలా చాలా ఉన్నతమైంది. అటువంటి శివనేశన స్వామిని ఈరోజు మనం గుర్తు చేసుకోవచ్చు. మొదట్లో మనం వెళ్ళినప్పుడు శివనేశన స్వామి ద్వారకామాయికి ఇన్ఛార్జిగా ఉండేవారు. మనం వెళ్ళినప్పుడు ఆయన శుద్ధంగా దుని తీసి, మనం సమిధలు కొబ్బరికాయ అవి తీసుకెళ్తే ఏది ఉండదో, ఒకవేళ నెయ్యి లేకపోతే నెయ్యి ఏదో ఒకటి ఆయనే సమకూర్చి అందులో దునిలో వేయటానికి దగ్గరుండి పరమభక్తిగా మనకు శ్రద్ధగా ఆ పని ఎలా చేస్తే పరమ శ్రేయస్సో ఆ విధంగా మనకు తోడుండేవారు. అదేవిధంగా ఏ విధంగా సాయి యొక్క సేవను చేసుకోవాలో, అత్యుత్తమమైన అనుగ్రహ ఫలాన్ని పొందాలో ఆయన మన పక్కనే ఉండి అన్ని రకాలుగా చెప్పేవారు. అందుకని మేము మొదట వెళ్ళినప్పుడు స్వయంగా వండుకొని, ఆ వండుకున్న ఆహారాన్ని మొట్టమొదట సాయికి సమర్పించి, తునికి సమర్పించి ఆ విధంగా ఉండటం, ఇలాంటి అనేక అభ్యాసాలు శివనేశన స్వామి వారి దర్శనవే. అదేవిధంగా మాస్టర్ గారి చరిత్ర
ఈరోజు ఎంతోమంది హృదయాలను అలరిస్తోంది అంటే దానికి కారణం ఆయన ప్రేరణ, ఆయన ప్రోత్సాహం. అనేక వందల గంటలు మాస్టర్ గారిని దగ్గర పెట్టుకొని ఆయన సాయిలీలా మాసిక పత్రికలోనూ ఇతరంగాను దొరికిన అన్ని విశేషాలు మాస్టర్ గారికి ఆ విధంగా సమకూర్చటంలో ఆయన కృషి అయినది. ఆ విధంగా ఈరోజు మనం శివనేశ్వర స్వామిని జ్ఞాపకం చేసుకోవటం చాలా సంతోషదాయకం. అటువంటి సాధువులు ఈ భరతభూమికి వాళ్ళు అలంకారాలు లాంటి వారు. సాధువు ఎలా ఉండాలి అంటే అంత అద్భుతంగా ఉండాలి. ఇంకొక విషయాన్ని చెప్పుకుందాం. ఒకసారి మన బంధువుల్లో నా సోదరి ఒక ఆవిడకు పెళ్ళి నిశ్చయమయ్యి రేపెల్లుండిలో పెళ్ళనంగా వాళ్ళ నాన్న గతించారు. ఆ అమ్మాయి విపరీతంగా బాధపడసాగింది. ఆ తర్వాత మళ్ళీ అంతా సమకూర్చి ఇంక పలానా రోజున పెళ్ళి అని మళ్ళీ అదే వరుడు నిర్ణయించారు. ఆ అమ్మాయి కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోతుంది. అప్పుడు మనల్ని అడిగినప్పుడు మనం ఒక మాట చెప్పాం, అమ్మా షిరిడీలో నాకు శివనేశ్వర స్వామి వారు తెలుసు, నీ వివాహానికి సాయి అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఆయనను అక్కడ బాబాను ఆహ్వానించవని నేను కోరుకుంటాను, ఆయన తప్పకుండా చేస్తారు అని ₹2 మనీ ఆర్డర్ చేశాను. అలా చేయమని మాస్టర్ గారు చెప్పేవారు. ఆ కింద శివనేశ్వర స్వామి వారికి చెప్పాను, స్వామి ఇదిగో పరిస్థితి ఇది, కాబట్టి ఆ అమ్మాయి తరపున మీరు బాబాను ఆహ్వానించి వాళ్ళ జీవితం బాగుండాలని అనుగ్రహించమని కోరవలసింది అని పంపించాను. అయిపోయింది. ఇంకా మనం ఏమనుకుంటాం, వాళ్ళకి చెప్పేశాం, వదిలేసాం. ఇంతలో ఒక స్నేహితుడు వచ్చాడు. అతను అంతకుముందు షిరిడి పోయించాడు. అతను అన్నాడు, నీకు తెలుసో లేదో శివనేశ్వర స్వామి డబ్బు మనిషి, అది ఇది అని చెప్పాడు. నా బాధ ఏంటంటే ఆయన డబ్బు మనిషిని కాదు, మనమేమో ఆయనకి ఏమి ఇవ్వలేదు. ₹2 పంపాం కదా, ఆయన అశ్రద్ధ చేస్తే అంత కష్టంలో ఉండే ఆడపిల్లకు మనం ఈ విధంగా జరగని పనికి ఆమెకు ఆశ కల్పించామా అని బాధ కలిగింది. కానీ అది తప్పు. శివనేశ్వర స్వామి లాంటి సాధువుని అన్ని సంవత్సరాలు తెలిసిన ఆయన్ని అనుమానపడటం ఏమీ న్యాయం. కానీ బాబా సహించడుగా. అది ఎలా జరిగిందో చూడండి. సరే, అతడు అలా అనగానే నాకు మనసు కాస్త చెలించి బాధపడింది. అంతే. అట్లా అవ్వగానే ఆ స్నేహితుడు అట్ట వెళ్ళాడు. పోస్ట్ అతను వచ్చి ఒక కార్డు ఇచ్చారు. మాస్టర్ గారు షిరిడీ నుంచి కార్డు రాశారు. చిరంజీవి భాస్కర్కు శుభాశీస్సులు. నేను షిరిడీలో సాయి సాన్నిధ్యంలో ఉండి నీకు ఈ ఉత్తరం రాయాలనిపించి రాస్తున్నాను. విచిత్రం ఏంటంటే, నీవు కోరినట్టు శివనేశ్వర స్వామి నా సమక్షంలో ఫలానా చిరంజీవి పేరు మీదుగా అక్కడ తాంబూలం అర్పించి సాయిని ప్రార్థించారు. ఎందుకో ఈ విషయాన్ని నీకు వెంటనే రాయాలని అనిపిస్తోంది. ఆ చిరంజీవికి మీకు అందరికీ ఆశీస్సులు, తర్వాత కలిసినప్పుడు వివరాలు విశేషాలు మాట్లాడుకుంటామని చెప్పి ఉంది. ఒక్కసారి అదొక పెద్ద హృదయం ఏమైంది తెలుసా? అంటే మన అనుమానాలకు కూడా ఒక పెద్ద చెంపపెట్టయింది. ఆ విధంగా కరుణాసింధు అయిన పరమాత్ముడు మనని కాపాడాడు. ఆ పొరపాటు నుంచి బయట వేశారు. కానీ ఆ ఇద్దరు మహనీయులకు, మాస్టర్ గారికి శివనేశ్వర స్వామి వారికి కలిసినప్పుడు ఆ విషయం చెప్పుకున్నాను. నేను ఇలా అనుకున్నాను, అపరాధం క్షమించమని. అంత గొప్ప వ్యక్తి వారు. అంతేకాదు, ఎన్నో రకాలుగా సకల జీవుల శ్రేయస్సుకై నిరంతరం ప్రార్థించే సాధుసత్వములు ఎలా ఉంటారో శివనేశ్వర స్వామి అలా ఉన్నారు. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మరింతగా ఆయన గురించి మనం ప్రస్తావించుకుందాం. ఆ మహానుభావుడు దివంగతుడై 30 సంవత్సరాలైన ఈ శుభవేళ సాయి భక్తుల గురించి ఎప్పుడు చెప్పుకున్నా ఆయన గురించి చెప్పుకోవాలి. సంతోషం. మరొక విషయం, మన దేశంలో మహాత్ములు, సాధువులు, సత్పురుషులు ఉద్భవించని కాలం లేదు. అలాంటి వాళ్ళలో కొందరు ఎప్పుడూ భారతీయ ఆధ్యాత్మిక ఆకాశంలో మెరుస్తూ ధ్రువతారలాగా ఉంటారు.
వాళ్ళలో దయానంద సరస్వతి ఒకరు. ఆయన ఆర్య సమాజం అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి సంబంధించి కొన్ని గ్రంథాలు రాసి ప్రపంచానికి తమదైన రీతిలో ఆధ్యాత్మికతను ప్రవచించడం. ఆయన మొత్తం భారతదేశం అంతా ఆధ్యాత్మిక ప్రబోధాలు చేసినవారు. మహాత్మా గాంధీ లాంటి పెద్దలు కూడా అనేకసార్లు ఆయన సలహా తీసుకునేవారు. ఆయన గారు సత్యార్థ ప్రకాశం అనే గ్రంథం కూడా రాశారు. ఇంకా ఎన్నో గ్రంథాలు రాశారు. అంతేకాకుండా సామాన్యమైనటువంటి ప్రతివారు అనుసరించదగిన ఆధ్యాత్మికతను ప్రబోధించినవారు. ఆయనకు వేదోపనిషత్తుల మీద మహాపట్టు ఉంది. ఆయనకు ఎంత దృష్టి ఉండేదంటే, ఎందుకయ్యా బాబు ఇన్ని ఉపనిషత్తులు అక్కర్లేదు, మనకు ఒక్క ఉపనిషత్తు చాలు. మొదటి ఉపనిషత్తు అయినటువంటి ఈశోపనిషత్తు చాలు. ఆ ఉపనిషత్తులో ఉండే 18 మంత్రవర్ణాలే సమస్త వేదాంత సారమును అని, అదే మంత్రవర్ణోపనిషత్తు అని పదే పదే ప్రవచించిన మహనీయ స్ఫూర్తి మూర్తి స్వామి. ఆయన గారు ఎంత ఔన్నత్యం కలిగిన వారంటే, అందరి సామాన్యుడి దగ్గరికి వెళ్ళి ఆధ్యాత్మిక ప్రబోధంలో విజయం సాధించిన వారు ఆయన గారు ఈరోజు జన్మకొచ్చిన రోజు. భారతీయ ఆధ్యాత్మిక స్ఫూర్తికి గుర్తైనటువంటి రోజు. ఒక విచిత్రం ఏంటంటే, సాయిబాబాకు ఇలాంటి సత్పురుషులందరితోనూ మానసిక తాదాత్మ్యం ఉండేది. ఆ విధంగా సాయిని ఒక్కసారిగా మనం తలుచుకుంటే, ఈ భూమి మీద ఇంతవరకు అవతరించిన మహనీయమూర్తులకు, సాధువులకు, సత్పురుషులకు, మహర్షులకు, దేవతామూర్తులకు, సమస్త సృష్టిలో ఉండే సమస్త చరాచర సృష్టి రాశిలో ప్రతి జీవికి సాయి పాదాలకు గన మనం శ్రద్ధగా నమస్కరిస్తే వాటందరికీ మన నమస్కారం అందుతుంది. కనుక ఒకసారి సాయిబాబా అంటాడు, ఈ పాదాలు అత్యంతరహితాలు, పరమ పావనమైనవి, వీటిని ఆశ్రయించాక ఇక కర్మబంధానికి తావే లేదు అని. అటువంటిది సాయి పాదాలు. వాటికి నమస్కరిద్దాం, మన జీవితాలను తరింపచేసుకుందాం. సత్సంగం ఎప్పటికీ కొనసాగుతుంది. మీలో ఉండే పరమాత్మకు నమస్కారం. ప్రస్తుతానికి సెలవు.